కాసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు. ఇవాళ నీట్పై నోటీసు ఇవ్వనున్న విపక్ష ఇండియా కూటమి ఎంపీలు. అగ్నివీర్, నిరుద్యోగం అంశాలను కూడా పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయం. ఇవాల్టి నుంచి ప్రభుత్వ శాఖలపై రివ్యూలు చేపట్టనున్న సీఎం చంద్రబాబు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం తొలి సమీక్ష. వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికపై చర్చించనున్న చంద్రబాబు. నేడు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. ఈఎన్సీ అధికారులతో మంత్రి నిమ్మల కసరత్తు. ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చ. పాపికొండల విహారయాత్రకు బ్రేక్. తుపాను హెచ్చరికలతో కీలక నిర్ణయం. 4 రోజుల పాటు విహారయాత్ర నిలిపివేసిన అధికారులు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో తప్పిన పెను ప్రమాదం. కారులో ఒక్కసారిగా పొగలు. అప్రమత్తమై కారు దిగి పరుగులు తీసిన చల్లారావు. మంటల్ని అదుపు చేసిన స్థానికులు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో డెడ్ స్టోరేజీకి చేరుకున్న పాలేరు జలాశయం. పూర్తి నీటి మట్టం 23 అడుగులకు. ప్రస్తుత నీటి నిల్వ 8 అడుగులు. టెర్మినల్ రూఫ్ కూలిన ఘటనపై విచారణకు ఆదేశించాం. మృతుడి కుటుంబానికి 20 లక్షల పరిహారం అందిస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బాధితులకు లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్న కేంద్ర మంత్రి. ఢిల్లీలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షాలు. పలు ప్రాంతాల్లో నీట మునిగిన కార్లు, బైకులు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విషాదం. రూఫ్ కూలీ ఒకరు మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. చెక్ ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసివేత. టెర్మినల్ 1లో విమాన రాకపోకలు బంద్. ఢిల్లీలో నీట మునిగిన రహదారులు. పలుచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.